హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సినిమా ఇండస్ట్రీలో? నిజంగా సార్ అంటే ఒక మారుమూల పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన అనతి కాలంలోనే అతిరథ మహారాజులు అందరూ హక్కును చేర్చుకొని కళామ తల్లి తన స్తన్యం ఇచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంటే ఖచ్చితంగా అది నా పూర్వజన్మ సుకృతం అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఏదో ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, మన దగ్గర గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కాదు ఆవగించంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి. బహుశా ఆ అదృష్టం నాకు చాలా ఎక్కువ ఉందనేది నేను ఆ అదృష్టమే గుమ్మడికాయ ఎంత ఉన్నదేమోనని, ఆవగింది కాదు. ఎస్ సార్, ఖచ్చితంగా నేను అనుకుంటాను సార్. అంటే ఎవరికి కూడా సార్ విజయం సాధించాలన్న సంకల్పమే ప్రతి మనిషిలోనూ ఉంటుంది సార్. ఆ సంకల్పానికి తగ్గ అవకాశం రావాలి, ఆ అవకాశం విజయవంతం అవ్వాలి, ఆ విజయవంతమైన దాన్ని కూడా అందరూ ఆమోదించగలగాలి, ఆమోదించిన దాన్ని దాటి మనకంటూ ప్రత్యేకత ఉండాలి. ఇవన్నీ లైనప్ అవటంలో సార్ ఎక్కడో తప్పకుండా అదృష్టం తాలూకు పాత్ర చాలా పెద్దదని నేను భావిస్తాను సార్. అది నాకు ఖచ్చితంగా ఉంది అనేది సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు కదా సార్, త్రికరణశుద్ధిగా నేను నమ్మే మాట కూడా సార్. ఎగ్జాక్ట్లీ. మీరు లేదు మీ నడవడిక కానీ మీ ది వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ నేను చాలా చోట్ల చూశాను కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కవి అన్న డిగ్నిటీని ఫస్ట్ మీరు ఫీల్ అవుతారు. ఎస్ సార్, ఎస్ అది చాలా అవసరం. ఎస్ సార్, ఎస్ సార్. మీరు ఒక పోయిట్ అన్న డిగ్నిటీ మీలో కనిపిస్తుంది నాకు. ఎస్ సార్, అంటే మనం మహామహులు నడిచిన దారిలో నడుస్తున్నప్పుడు సార్ ఏమంటాం, పూలకున్న పరిమళం దారానికి అబ్బినట్టు, ఆ తావికి అబ్బినట్టు, అలాగే మహామహులు నడిచి కావ్య గౌరవం తీసుకొచ్చిన సినిమా పాట పరంపరలో మనం కూడా ఒక భాగస్వామిగా మనమంటూ, అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానం ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మనం కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి పేరుని నిలబెట్టవలసినటువంటి బాధ్యత, వారి పేరుని వారి గౌరవాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతాను. దాన్ని నేను ఖచ్చితంగా నాకు అన్వయించుకొని దాన్ని నేను ప్రదర్శించాలని ప్రయత్నిస్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు నిజంగానే మీరు అన్నట్టుగా ఎప్పుడో దైత గోపాలం గారి దగ్గర నుంచి, సముద్రాల గారి దగ్గర నుంచి, పింగళ గారి దగ్గర నుంచి, ఆత్రేయ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, కొసరాజు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఎంత పరంపర ఉందండి. ఆ పరంపరలో ఈ రోజున ఈ తరంలో మీరు కూడా వాళ్ళ సరసన వాళ్ళ వరసన నిలబడే అవకాశం మీకు రావడం అన్నది నిజంగా 100%. అంటే దీనికి మీరు ప్రత్యేకంగా అంటే ఒక పోయిట్ అవ్వడం అంటే మీకు మీరుగా స్వచ్ఛంద కవిత్వం రాసుకోవచ్చు, పుస్తకాలు ప్రచురించుకోవచ్చు. బట్ సినిమా పాట రాయడం అంత సులభం కాదు. అవును సార్. ఎంతమందినో గొల్లపూడి మారుతురారు చెప్పారు, రాయడం అంటే ఏమిటో తెలియని వాడిని ఒప్పించడమే రచయిత తాలూకు గుణం. రచన అంటే అదే అని చెప్పారు. అవును, గొల్లపూడి మారుతురారు. చాలా కష్టమైన విషయం అది. ఆ కష్ట నష్టాల్లో మీ సాధక బాధకాలు ఏంటండి? మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా? వాస్తవానికి సార్ పాటను నేను ప్రేమించాను సార్. వాస్తవానికి నేను పాటను ప్రేమించి ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ప్రతి వాళ్ళు తమ పనిని ప్రేమించే వస్తారు. అందులో నేను దానికే మినహాయింపు కాదు. కానీ నేనేమని చెప్తానంటే అండి, నాకు పాట ఎప్పుడూ కూడా అంటే దానికోసం యాతన పడి సాధించే విషయంలాగా నాకు అనిపించదండి. అంటే ఇప్పుడు ఏ నిమిషంలోనైనా మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి, అది నేను సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, నాకు భయంగా ఉన్నా, ఎప్పుడైనా మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఎటువంటి మొహమాటం, భేషజం రెండూ ఉండవు, అరమరికలు ఉండవు, అటువంటి ఇది ఉండదు. పాట కూడా నాకు అలాంటిదే మా భావన అండి. ఎప్పుడు ఆ పాట సరసకి వెళ్ళటానికి, ఆ పాట రాయటానికో, లేకపోతే ఆ పాట నా నుంచి అనుసృజన జరగటానికో నాకు ఎటువంటి యాతనగా ఇప్పుడు నేను దాన్ని భావించలేదు. దానికోసం వెళ్ళే ప్రయాణం కూడా నేను డెఫినెట్గా ఏంటంటే యూస్ట్రెస్ అని ఒక మాట వాడతారు సార్ ఇంగ్లీష్లో. యూస్ట్రెస్ అని ఒక వర్డ్ ఉంది. అదేంటంటే స్ట్రెస్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసే ముందు పిల్లాడికి ఉండేటువంటి ఒత్తిడి లాంటిది. అది ఎలా అంటే నార్మల్గా ఎగ్జామ్ రాయగానే మంచి మార్కులు వస్తాయి, ఆ స్ట్రెస్ అంటే ఒక మంచి కోసం పడేటటువంటి ఒత్తిడి. అలాంటి యూ స్ట్రెస్సే ఫీల్ అయ్యాను తప్ప నేను జనరల్గా ఈ పాటల ప్రయాణంలో కూడా కళామ తల్లి తాలూకు దయ వల్ల కావచ్చు, నా చుట్టూ ఉన్న మనుషుల తాలూకు గొప్పతనం, సంస్కారం వల్ల కావచ్చు, పాట నన్ను ఏ రోజు కూడా అంటే పాట భుజాలకి నేను ఊరేగానేమోనని నా భావన అండి. ఎప్పుడు నా భుజాలకి పాట ఊరేగిందని నేను ఎప్పుడు భావించలేదు. అదేలేండి. అంటే బట్ ఇనీషియల్గా ఒక పోయిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ ఉంటారు. వాడు పడికట్టుకి సినిమా పరిశ్రమ కూడా అలవాటు పడి ఉంటుంది. ఒక శాస్త్రి గారు అయితే ఇలా రాస్తారు, ఒక వేటర్ గారు, కాబట్టి వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటారు. ఒక కొత్త రచయిత, గీత రచయిత పెన్ను పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంత ఈజీ కాదు ఓపెనింగ్స్ రావడం. అది మీకు పాట అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, సునాయాసంగా రాయొచ్చు, బట్ అవకాశాలు అంత సునాయాసంగా. ఆ దశ గురించి కనుక మీరు ఆలోచించుకుంటే ఒక్కసారి పెన్ పట్టుకుని మీరు ప్రతి ఆఫీస్కి తిరుగుతున్న సందర్భాలు తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఇవాళ ఈ రోజుకి చాలా సార్ అంటే ఏమనిపిస్తుంది అంటే, ఆ రోజు నాకు ఏ రోజు కూడా
నాకు ఒక అవకాశం రాదన్నటువంటి అనుమానం కించిత్ కూడా ఏ రోజు లేదు సార్ నాకు. అది నా మొదటి నుంచి ఈ పనే కాదు సార్, నేను ఏ పని చేస్తున్న రోజుల్లో కూడా నాకు ఎప్పుడు ఆత్మవిశ్వాసం మెండే. నేను ఎప్పుడు అంటే నేనేమంటానంటే, నేను తలంచుకున్న ఆకాశం తెత్తులో ఉంటానని నమ్ముతాను నేను నమ్మే మనిషిని. ఎందుకనంటే వ్యక్తిత్వంగా కానీ, సంకల్పంగా కానీ, ప్రయత్నంగా కానీ, దానికోసం చేసేటువంటి సాధన పరంగా కానీ ఎప్పుడు నేను అత్యున్నతంగానే ప్రయత్నిస్తాను సార్. సో దానివల్ల నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో కూడా ఒక రోజు లేటుగా రావచ్చు అవకాశం ఏమో కానీ అవకాశం ఖచ్చితంగా వస్తుందని నమ్మాను నేను. అండ్ అదృష్టం కొద్దీ ఏంటంటే సార్, నేను తట్టిన ప్రతి తలుపు వెనకాల సంస్కారం ఉంది. ఆ తలుపు సంస్కారం తీసింది కాబట్టి చాలా సులభంగా రాగలిగాను అనేది నా భావన. కానీ మొట్టమొదటి మీరు మణిశర్మ గారి దగ్గరికి కదా వెళ్ళారు? మొట్టమొదట నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మా టైంలో మణిశర్మ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వారు నన్ను అప్పటికి వారు ఉన్నటువంటి దాంట్లో, అంటే ఒక పెద్ద సంగీత దర్శకులు ఎంత మనల్ని ఒక కొత్త రైటర్ వచ్చినప్పుడు చెప్పే చిన్న మాట కూడా చాలా పెద్ద ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సార్. చెప్పే చిన్న మాట కూడా దాన్ని ఆ టైంలో నేను వారు నాకు పాట ఇవ్వకపోవటం కాదు, ఇస్తానన్న ఒక మాట ఉంటుంది చూసారా సార్, అది కోటి ఏనుగుల బలాన్ని మనకు తీసుకొచ్చేస్తారు, కొండంత బలం మనకు తీసుకొచ్చేస్తారు సార్. మిమ్మల్ని అశ్విని దత్ గారే తీసుకెళ్లారని విన్నాను. ఎస్ సరే సార్. నేను సినిమా ఇండస్ట్రీకి మొదటిసారి వచ్చినప్పుడు ఆ సమయంలో అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళటం, అంటే నాకు ఎవరూ తెలియదు సార్, నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు అప్పటికి ఎవరూ తెలియదు. తెలియని టైంలో ఏంటంటే అశ్విని దత్ గారిని కలవటం, అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళి అశ్విని దత్ గారిని కలవటం, అంటే ఎక్కడో మా ఇంట్లో కానీ మా చుట్టూ ఉన్నటువంటి మా బంధువుల్లో కానీ అశ్విని దత్ గారి గురించి చర్చ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మాకు కొంత దూరపు బంధువులు కూడా అవుతారు వారు. అందువల్ల వారి గురించి అందరికీ బంధువులే అంటే అవునవును అందరికీ బంధువే కాబట్టి కవులకి, రచయితలకి, గాయకులకి, దర్శకులకి, కళాకారులకి అందరికీ బంధువులు, అందరికీ బంధువే. వారి తాలూకు ఇది ఉంటే వారిని తీసుకెళ్లి మన మణిశర్మ గారికి పరిచయం చేయటం. ఆ తర్వాత అక్కడి నుంచి మణిశర్మ గారిని కలవటం, అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో అంటే నాకు మొదటి రోజుల్లో మంచి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి మాత్రం భోలే షావలి గారు సార్. మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి గారు. భోలే షావలి గారు నన్ను అంతకుముందు కూడా నన్ను ఎక్కడో నేను సినిమా ఇండస్ట్రీకి రాక మునుపు కూడా నేను ఎక్కడో ఒక సినిమా స్కూల్ నడుపుతూ ఉండేవాడిని సార్. అప్పుడు నేను ఆ స్కూల్ నడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండేది నాకు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ స్కూల్ నడుపుతూ ఉండేవాడిని. నాకు విద్య అంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం కాబట్టి స్కూల్ నడుపుతూ ఉండేవాడిని. ఆ స్కూల్కి వారు చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు, భోలే షావలి గారు. వచ్చి వారు నేను రాసిన కవిత్వం, సాహిత్యం చూసి మీరు ఇండస్ట్రీకి రావాలని పిలిచి ఆ తర్వాత నన్ను చాలా ప్రోత్సహించారు. ఆ టైంలో రవి కళ్యాణ్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ గారిని, భోలే షావలి గారిని, అదేవిధంగా నా మొదటి సినిమా పాట అవకాశం ఇచ్చిన శేఖర్ చంద్ర గారిని, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాను. ఎన్ని మెట్లు ఎక్కినా కానీ మొదటి మెట్టు మాత్రం అశ్విని దత్ గారు ఆ రోజు తీసుకెళ్ళి మణిశర్మ గారికి పరిచయం చేయటం. మణిశర్మ గారు నాకు ఆ ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన మాట చాలా కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. తర్వాత రాశారా మణిశర్మ గారికి? అయ్యో చాలా పాటలు రాశాను మణిశర్మ గారికి, చాలా పాటలు రాశాను. శ్రీదేవి సోడా సెంటర్ రాశాను సార్, సిటీ మార్ రాశాను, ఆయన సినిమా సిటీ మార్ రాశాను, శ్రీదేవి సోడా సెంటర్ రాశాను. ఆ తర్వాత ఎస్5 నో ఎగ్జిట్ అని చెప్పేసి నేను మొదటిసారి మాటల రచయితగా పాటల రచయితగా పనిచేసిన సినిమా ఎస్5 నో ఎగ్జిట్ అని రాశాను. ఇంకా బలమేబడు అని ఒక మంచి సినిమా రాశాను. ఇలా చాలా ఆచార్య రాశాను అన్న చిరంజీవి గారి సినిమా ఆచార్య రాశాను. ఆచార్య కూడా రాసే అవకాశం కలిగించారు. అదే మెట్లు ఎక్కి చిరంజీవి సమున్నతమైనటువంటి ఎక్కుతూ నిజంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి రచయిత ఎప్పుడు కూడా అగ్ర హీరోలకి పాట రాయాలనుకుంటారు. అందులో మెగాస్టార్కి పాట రాయాలని ప్రతి రచయిత, ప్రతి టెక్నీషియన్, ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ఎనీ టెక్నీషియన్ తెలుగు అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజల్లో నుంచి ఎవరైనా ఒక అతను బయలుదేరి నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నాడంటే డెఫినెట్గా తన తాలూకు గమ్యంలో మాత్రం చిరంజీవి గారు ఉంటారు. సో చిరంజీవి గారికి రాయగలగటం, నిజంగా ఆ అవకాశం మణిశర్మ గారు ఇవ్వటం, అది దత్తు గారి ద్వారా అక్కడికి వెళ్ళటం, అంటే ఇదంతా చాలా నిజంగా సౌభాగ్యం అండి, పూర్వజన్మ సౌభాగ్యం, 100% సౌభాగ్యం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.